అయినా రమేష్ తగ్గలేదు. ఆ వ్యక్తి వెళ్తుండే రమేష్ ఇలా అంటున్నాడు ఆ వ్యక్తితో, మేము రాత్రి 12కి అక్కడికి వెళ్లి అన్ని రహస్యాలను బయట పెడతాం అని రమేష్ ఆ వ్యక్తితో అంటున్నాడు. ఇలా కానీ రమేష్ తెలియదు అక్కడికి వెళ్తే ఏమవుతుంది. చూస్తూ చూస్తూ రాత్రి 12 గంటల సమయం రానే వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్రర్ డోస్ విత్ ఏఆర్. ఈ రోజు మన స్టోరీ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం సమీపంలో ఉన్న ఒక మహారాజు కాలం నాటి ఒక పాత కోట గురించి. అయితే ఆ కోటకు అనేక రహస్యాలు ఉన్నాయని అక్కడి వాళ్ళ వాదన. అక్కడికి ఎవరైనా రాత్రి వెళ్తే ఇక తిరిగి రారట. రాత్రి 12 దాటాక ఆ కోటలో ఎవరో తిరుగుతుంటారని, ఎవరో అరుస్తుంటారని ఆ గ్రామస్తులు చెబుతుంటారు. రమేష్ హైదరాబాద్ లో ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఎప్పుడు మిస్టరీలపై ఆసక్తి ఎక్కువ. తను ఒక రోజు ఆ కోటలో ఏముంది, ఆ కోట గురించి రమేష్ మనసులో ఆలోచన వచ్చింది. ఆ కోటకు వెళ్లి అక్కడ ఏముందో చూస్తా అని రమేష్ అనుకున్నాడు. తన మిత్రులైన విజయ్ మరియు అనిల్ కు ఈ స్టోరీని చెప్పి మనం ఆ కోటకు వెళ్లి అక్కడ ఏముందో చూద్దాం అని అంటాడు రమేష్. విజయ్ ఇంకా అనిల్ కూడా అలాంటివి చేయాలంటే చాలా సరదా. సాయంత్రం 6 అవుతుంది. వాళ్ళు ఆ గ్రామానికి చేరుకున్నారు. వారు ఇలా ప్లాన్ చేశారు. 10-11 వరకు గ్రామంలోనే అటు ఇటు తిరుగుతూ ఎప్పుడైతే 12 అవుతుందో ఆ 12కి ఆ కోట దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు ముగ్గురు అనుకున్నారు. ఊర్లో వాళ్ళందరూ అన్నారు ఆ కోట వైపు వెళ్ళొద్దు అని. అయినా వాళ్ళు ఏమవుద్ది, వెళ్ళి చూసిస్తే అయిపోద్ది కదా అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకున్నారు. ఆ ఊర్లో తిరిగేటప్పుడు రమేష్ తన ఏజ్ ఉన్న ఒక వ్యక్తితో అడిగాడు, ఆ కోటలో ఏముంది, అసలు ఎక్కడ, ఆ కోటలో ఏం జరుగుతుంది, ఆ కోట గురించి చాలా బ్యాడ్ గా ఎవరో ఉన్నారు, దయ్యాలు భూతాలు ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది. రమేష్ ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి అప్పుడే అన్నాడు, మీరు ఆ కోటలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళకండి, ఇప్పటికీ అందులో ఏమో ఉంది, అటువైపు వెళ్తే అది మనుషులను మింగేస్తుంది, ఆ తర్వాత మీ ఇష్టం అన్న. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయినా రమేష్ తగ్గలేదు. ఆ వ్యక్తి వెళ్తుండే రమేష్ ఇలా అంటున్నాడు ఆ వ్యక్తితో, మేము రాత్రి 12కి అక్కడికి వెళ్లి అన్ని రహస్యాలను బయట పెడతాం అని రమేష్ ఆ వ్యక్తితో అంటున్నాడు. ఇలా కానీ రమేష్ తెలియదు అక్కడికి వెళ్తే ఏమవుతుంది. చూస్తూ చూస్తూ రాత్రి 12 గంటల సమయం రానే వచ్చింది. చుట్టూ చీకటి కమ్మేసింది. ఆ కోటను చేరుకున్న ఆ ముగ్గురు ముందుగా మెట్ల వద్ద ఆగారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ కోట దగ్గరికి వెళ్లారో వాళ్లకు ఏవో నీడలు కదిలినట్టు, గాలిలో శబ్దాలు వస్తున్నట్టు, ఆ చుట్టుపక్కల ఏదో ఉన్నట్టు ఆ ముగ్గురికి అనిపిస్తుంది. వాళ్ళు అప్పుడే కొద్దిగా భయపడడం మొదలు పెట్టారు. కానీ నిజమైన భయం ఇంకా ముందుంది. ధడేళ్ళని ఆ కోట తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. కానీ ఆ కోట తలుపుని ఎవరూ తెరవలేదు, అదే స్వయంగా తెరుచుకుంది. అందరూ ఒక్కసారిగా భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు. ఎవరో ఉన్నారా అంటూ విజయ్ గట్టిగా అరిచాడు. అప్పుడే అంతస్తు పై నుండి ఓ మహిళా రూపం తెల్లటి గౌనులో మెరిసిపోయేలా ఉంది ఆ మహిళ. కానీ ముఖం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ఆ ముగ్గురికి. ఆమె ఆకాశం వైపు చూస్తుంది. మేం చూస్తున్నది నిజమేనా అని భయంతో విజయ్ రమేష్ ను అడిగాడు. అదే సమయంలో లైట్లు ఫ్లిక్కర్ అయ్యాయి, ఆన్ ఆఫ్ అయ్యాయి. గాలి బలంగా వేస్తుంది. వీళ్ళు ముగ్గురు వణుకుతున్నారు. చుట్టూ చీకటి. ఏం చేయాలో తోచక ముగ్గురు మరింత భయపడుతుంది. రమేష్ అండ్ విజయ్ అరుపులకు రమేష్ కి ఏం అర్థం కాక, కాసేపు ఆగండ్రా, మీరు చూద్దాం, ఏముందో చూద్దాం ఇక్కడ అని రమేష్ ధైర్యంగా ముందుకు వెళ్ళి తన మొబైల్ ఫ్లాష్ ఆన్ చేశాడు. ఎప్పుడైతే తను ఆ ఫ్లాష్ ఆన్ చేశాడో ఆ సమయంలో ఆ నీడ, ఆ యాంటిటీ రమేష్, విజయ్, అనిల్ ఎదురుగా ఉంది. ఆ యాంటిటీ అప్పుడే ఒక భయంకరమైన కేక వినిపించింది. అంతలోనే ఆ యాంటిటీ వాళ్ళ కళ్ళెదుటుగానే గాలిలో ఇలా మాయమైపోయింది. ఇక్కడ ఏమో జరుగుతుందిరా రమేష్, మనం ప్రాణాలతో బయటికి వెళ్ళలేం అని భయంతో అనిల్ రమేష్ తో అన్నాడు. రమేష్ కాస్త ధైర్యం చేసి, నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు అని ఆ యాంటిటీని అడిగాడు. ఆ యాంటిటీ వాళ్లకు కనిపించడం లేదు. కానీ అయినా రమేష్ కు తెలుసు ఆ యాంటిటీ అక్కడే ఉందని. రమేష్ అప్పుడు ఆ యాంటిటీని అడిగాడు. అలా ఎప్పుడైతే రమేష్ అలా అన్నాడో ఆ కోట ఒక కబోర్డ్ దగ్గర నుంచి ఒక అద్దం పగిలి ఆ అద్దంలోకి వెళ్ళి ఒక పుస్తకం వచ్చి రమేష్ పై విసిరినట్టు పడింది ఆ పుస్తకం. వాళ్ళంతా కలవరపడ్డారు. రమేష్ అప్పుడే అన్నాడు, ఈ కోట వెనుక అసలు నిజం తెలుసుకోవాలంటే మనం ఈ పుస్తకాన్ని చదవాలి. విజయ్ ఇంకా అనిల్, వద్దురా, పుస్తకంలో ఏముందో అవసరం లేదు, మనం చదవాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళిపోదాం పదా అని వాళ్ళిద్దరు భయపడి రమేష్ కి కూడా భయపెట్టిస్తారు. వద్దురా, పుస్తకంలో ఏమైనా మంత్రాలు గింద్రలు ఉంటే మనం ముగ్గురం కూడా ఇక్కడే చనిపోతేలారా, అవసరం లేదు, మన పుస్తకం వద్దు, ఏమద్దు, మనం తిరిగి వెనుకకి వెళ్ళిపోదాం పదా అని అంటే రమేష్ ఎలాగో ఒప్పుకుంటాడు. సరే మనం వెళ్ళిపోదాం అని వెనుకకి ఎప్పుడైతే వాళ్ళు తిరుగుతారో అంతలోనే గాలి చాలా బలంగా వీస్తుంది. చీకటిని చీల్స్తూ మళ్ళా లైట్స్
ఆన్ అయి ఫ్లికర్స్ అవుతుంటాయి. వాళ్ళు చూస్తే ఆమె ఆ గేట్ ముందే గాలిలో ఆ యాంటిటీ గాల్లో ఇలా ఊగుతుందన్నట్టు. వాళ్ళు ముగ్గురు చెప్పిన విధానం చూస్తే ఆ యాంటిటీ గాల్లో ఊగుతుంది. ఆ యాంటిటీ ముఖం అస్సలు కనిపించడం లేదు. పూర్తిగా రక్తంతో నిండిన కళ్ళు. వాళ్ళు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఆ యాంటిటీ మొత్తం ఆపోజిట్ ఉంది. ఫస్ట్ చాలా అందంగా ఉండే, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతామన్నారో ఇప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తుంది. వాళ్ళు మొత్తం కుళ్ళిపోయిన బాడీలాగా కనిపిస్తుంది. ఒకటేసారి విజయ్ అరిచేశాడు, మేము నీకు ఏం పాపం చేసాం, మాకు ఎందుకు వదలలేవు, మమ్మల్ని వదిలే, ఇంకోసారి ఇటువైపు రామని అజయ్ గట్టిగా అరుస్తాడు. ఆ యాంటీ ఒక్కటేసారి బిక్కరగా నవ్వుతూ, మీరు నన్ను ఇలాంటి హాని చేయలేదు, ఈ కోట వెనకాలన్న ఒక నిజాన్ని తెలుసుకోవాలి అని ఆ యాంటిటీ వాళ్ళతో చెప్తుంది. రమేష్ అప్పుడు ముందుకొచ్చి అంటాడు, సరే మీతో ఏమైందో మాతో చెప్పండి అని రమేష్ అప్పుడు ముందుకొచ్చి ఆ యాంటిటీని అడుగుతాడు. మళ్ళీ ఆమె నార్మల్ రూపంలోకి వచ్చి అప్పుడు ఆ యాంటిటీ నీ చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసి చదువు అని అంటుంది. ఆ యాంటిటీ పేరు దీపిక. ఆ పుస్తకం తీసి రమేష్ చదవడం మొదలు పెడతాడు. తన పేరు దీపిక. స్వయంగా ఏ కోట రాజు అయితే ఉన్నాడో ఆ రాజు తనకు రాసిన లేఖ అది. ఆ రాజు తనను పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేసేసాడు. ఆ గర్భాన్ని నాశనం చేసేసి తనను చంపేశాడు. ఆ లేఖ చదివాక ఆ యాంటిటీ అంటది, రమేష్ ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు రాజు దీపికను ఆ కోటరాజు గురించి చాలా విషయాలు అందులో రాసి ఉంటాయి. ఆ కోటరాజు దీపికను వాడుకోవడం కోసం ఎన్నో రకాల అబద్ధాలు చెప్తాడు. అంటే దాంట్లో రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతావు, నువ్వు ఎట్లా నాకు దక్కాలి, అది ఇదని ఏదేదో రాసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని మొత్తం చదువుతాడు. తను నాకు బాగా చూసుకోలేదు, నన్ను పెళ్లి చేసుకో అని అడిగేసరికి నేను గర్భంతో ఉన్న నా గర్భాన్ని తీసేసి విచక్షణ రహితంగా చంపేశాడు అని దీపిక రమేష్ కు చెప్తుంది. అప్పటి నుంచే నేను ఆత్మగా మరి ఇక్కడే తిరుగుతున్నానని వాళ్ళకు చెప్తుంది. ఆ ఆత్మ రమేష్ తో ఇలా అంటుంది, నా ఆత్మను శాంతింప చేయడానికి మీరు ఒకటి చేయాలని రమేష్ తో చెప్తుంది. రమేష్ ఏమిటిదని అడుగుతాడు. అప్పుడు ఆత్మ రమేష్ తో ఇలా చెప్తుంది, నన్ను చంపేసి ఈ కోటలను నన్ను పూడ్చి నేను ఎట్లా పారిపోయానా అని అపవాదన సృష్టించాడు ఆ రాజు. మీరు ఈ ఊర్లో వాళ్లకు నా మృతదేహాన్ని మరియు ఈ పుస్తకాన్ని చూపితే నా ఆత్మకు శాంతి దొరుకుతుందని దీపిక రమేష్ తో చెప్తుంది. సరే అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లారి ఆ ఊర్లో వాళ్ళకు చెప్పి దీపిక ఏదైతే స్పాట్ చెప్పిందో అక్కడికి వెళ్ళి తన బాడీని తీసి తనకు దహన సంస్కారాలు చేసి తన ఆత్మకు శాంతి చేస్తాడు. అప్పటి నుంచి ఆ కోటలో ఎలాంటి సంఘటనలు మళ్ళీ జరగలేదు. ఆ కోట శాపం నుండి విముక్తయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. మీతో కూడా ఏమైనా పారానార్మల్ యాక్టివిటీస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో జీమెయిల్ పెట్టాను, ఆ జీమెయిల్ కు మెసేజ్ చేయండి. నేను నా వాయిస్ లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.